ప్రియులారా, మరి ఉదయకాలపు గెచ్చమనే వాగ్దానపు ఆశీర్వాదపు సన్నిధిలో మనం కూడి ఉన్నాము. గత దినాలు దేవుడు కాపాడి భద్రపరిచి ఉన్నాడు. ఉదయకాలమున దైవ సన్నిధిలో దేవుడు ప్రేమించి మనకి సమయమును అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నారు. రాత్రి మీరు పడుకొని ప్రార్థించి ఉన్నారు. పడకల మీద లేచి ఉదయకాలమున దైవ సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నారు. మరి ఏ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ కార్యము ఆశపడుతూ ఉన్నారు, ఏ కార్యము సాధియాలని మీ జీవితాల్లో కొనసాగుతూ ఉన్నారో, ఒకవేళ ఈ దినం పడకల మీద మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ దాంపత్య జీవితంలో మీరందరూ కూడా విశ్వాసంగా ప్రియులారా మీరు ప్రార్థన చేసుకున్నారు. మీ ప్రార్థన దైవికమైన దేవుడు దృక్పథాలతో, ఆయన ఆశీర్వాదాలతో నడిపిస్తాడు. మీరు సందేహపడకుండా విశ్వాసంగా కొనసాగండి. దేవుడు గొప్ప కార్యాలతో, గొప్ప ఆశీర్వాదాలతో నింపి ఆయన నడిపించేవాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో నుండి ఈ ఉదయకాలపు గెచ్చమనే వాగ్దాన సందేశాలలో ఓ చక్కటి వాగ్దానాన్ని మీతో నేను పంచుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 6వ వాక్య భాగములో ఇలాగ రాయబడుతుంది కదా: విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. బైబిల్లో విశ్వాసము లేకుండా దేవునికి మనము ఇష్టలుగా ఉండలేము. దేవుని దగ్గరికి వచ్చే మనం ప్రియులారా, దేవుడు ఫలము మనకు దయచేస్తాడని మనము నమ్మవలెను అన్నాడు. హెబ్రీ గ్రంథకర్త చక్కగా లోతైన అనుభవాలతో ఈ మాటని ఉదయకాలం పంచుకుంటున్నాడు. ఉదయకాలం మీరు అక్కర కలిగి ఉన్నారు, ఉదయకాలం మీరు అవసరత కలిగి ఉన్నారు, ఉదయకాలం దేవుని పాదముల దగ్గర ఉన్నారు. ప్రియులారా, ఏదో కార్యము సాధియాలి, పొందుకోవాలని ఉదయకాలం ప్రార్థన చేసుకొని మీరు బయటికి వెళ్ళబోతూ ఉన్నారు. నా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు కదా. మీరు బైబిల్లో అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి మనము ఇష్టలుగా ఉండం. అయితే దేవుని యొద్దకు వచ్చే మనం, ప్రార్థించే మనం ప్రియులారా, ఎదురు చూసే మనం, దేవుని సన్నిధిలో మనం పొందుకున్నామని, అంటే దేవుడు ఫలము దయచేస్తాడని మనము నమ్మాలి. దేవుడు ఫలము దయచేస్తాడని మనము నమ్మేవారుగా ఉండాలి. చాలామంది భక్తి జీవితంలో ప్రియులారా విశ్వాసం లేదు, నమ్మకం లేదు. వారి జీవితాల్లో వారు సమస్త ఆశీర్వాదాలను వారు కోల్పోతూ ఉన్నారు. బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం కదా, దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నప్పుడు ప్రియులారా, మనము విశ్వాసముగా కనుక లేకపోతే, నమ్మకంగా కనుక ప్రభువుని మనం వెంబడించకపోతే, దేవుని వాక్యములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయములో 23వ వాక్య భాగములో ఇలాగంటున్నాడు: అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అన్నాడు. మనము నమ్మకపోతే, విశ్వాసముతో లేకపోతే ఫలము పొందలేము, ఆశీర్వాదాలు వాగ్దానాలు పొందుకోలేము. ప్రియులారా, అవిశ్వాసముతో ఉంటే రోమపత్రికలో 14:23 ఏమంటున్నాడంటే అది పాపము అంటున్నాడు. పాపము. ఓ సందర్భములో శిష్యులు ప్రియులారా అవిశ్వాసముతో ఉన్నప్పుడు, నమ్మకుండా ఉన్నప్పుడు ఆ దయ్యాలు వెళ్ళిపోలేదు, అక్కడ కార్యాలు జరగలేదు, అద్భుతాలు వారు పొందుకోలేకపోయారు. అప్పుడు అంటున్నాడు కదా, అవిశ్వాసులైన, అంటే విశ్వాసము లేని వారిని గూర్చి అంటాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా అంటున్నారు. మనలో విశ్వాసము లేకపోతే పాపం చేసినట్లు. విశ్వాసము లేకపోతే ప్రియులారా, దేవుని వాక్యములో మూర్ఖులతో పోల్చాడు. ఇక్కడ బైబిల్ గ్రంథములో మనం ఫలం పొందాలన్నా, ఫలించాలన్నా, మనం అనుకున్నది సాధియాలన్నా ప్రియులారా, మనము విశ్వాసముతో దైవ సన్నిధిలో మనం కొనసాగే వారంగా ఉండాలి. దేవుని వాక్యం ఏమని సెలవేయబడుతుందంటే ప్రియులారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయం మందు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. ఏ కార్యము, ఏ ఫలము, ఏ ఉద్యోగము, ఏ వ్యాపారము,
ఏ ప్రయాణము, ఏ మొండి గడ్డు సమస్య మీ జీవితాలు సాధించాలనుకుంటున్నారో ఈరోజు నమ్మండి, విశ్వాసం ఉంచండి, ఫలాన్నే మీరు పొందుకుంటారు. వాక్యములో చూస్తున్నాం ప్రియులారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అంటున్నాడు. దేవుని వాక్యములో దావీదు ప్రియులారా గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు యుద్ధము యెహోవాది అన్నాడు. అంటే తాను ఎవరిని నమ్మాడు అంటే గొలియాతు బలం వైపు చూడలేదు, గొలియాతు చేతిలో ఉన్న ఆయుధాన్ని చూడలేదు, గొలియాతు వెనక ఉన్న సైన్యాన్ని చూడలేదు. కానీ తన్ను పిలిచిన దేవుడు, తను అభిషేకించిన దేవుడు, తన్ను నడిపించిన దేవుడు, తన్ను నిలబెట్టిన దేవుడు గొప్పవాడు, సర్వశక్తి కలిగిన వాడని గొలియాతు నమ్మాడు ప్రియులారా. అతడు నమ్మి విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తన శత్రువుని తన పాదముల దగ్గర అప్పగించాడు. ఉదయకాలం పడకల మీద లేచిన నీవు నీ ఏ కార్యము గొలియాతులాగా ఎదురుగా ఉన్నదా, సాతానుడిలాగా ఎదురుగా ఉన్నదా? నీ జీవితంలో నువ్వు సాధించలేవని అవిశ్వాసములు నిన్ను పడవేస్తుందా? నమ్మి విశ్వాసం ఉంచు, కార్యం ప్రియులారా నీ పాదముల దగ్గర అది సమకూడుతుంది. దేవుడు నీతో సూటిగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కదా. దేవుని వాక్యములో నమ్మండి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. అవిశ్వాసముల నుండి మనం బయటికి వచ్చి విశ్వాసముతో కొనసాగుదాం. సహజంగా ప్రియులారా ఇతరులకు మనం చెప్తాము, కానీ మన దాకా శోధన శ్రమలు వచ్చినప్పుడు మనం తట్టుకోలేం, నిలబడలేము, కృంగిపోతూ నిరాశ చెందుతూ ఉంటాం. ఓ ప్రాంతములో గారిడివాడు ప్రియులారా తాను ఏం చేశాడు అంటే ఆ గారిడి విద్యలు చేస్తూ ఉన్నాడు. చాలామంది చూస్తానికి అతని విద్యలు, తన నాటకాన్ని, తను చేస్తున్న వాటిని చూసి సంతోషించటానికి ఆ ఊరు జనమంతా కూడా ఆ గారిడి దగ్గరికి, ఆ ఆట దగ్గరికి అందరు కూడా సమకూడారు. చివరి ఆటగా తాను ఏం చేశాడంటే ఓ పెద్ద నది సరస్సు ఉన్నది, అవతల కొండ ఇవతల కొండ, ఓ గొప్ప పెద్ద తాడుని అవతలకు కట్టి ఏం చేశాడంటే ఆ తాడు మీద అతడు నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోయాడు. అవతలికి వెళ్ళిపోయి అందరిని అడిగాడంట కదా. అద్దరికి వెళ్ళిన తర్వాత ఎత్తైన ఆ కొండ కింద జలప్రవాహం బాగా ఉరులుడుగా ఊరుగుతా వెళ్తా ఉంది, పారుతా ఉంది నది. అయితే అద్దరికి ఆ గారిడివాడు వెళ్ళి వీళ్ళందరిని అడిగాడు. ఊరు ప్రజలందరూ నిలబడి ఉంటే నేను ఈ దరికి వచ్చాను కదా, అద్దరికి వస్తానా అంటే అందరూ అన్నారు చేతులెత్తి, ఓ నువ్వు తప్పకుండా వస్తావు, అవతలికి వెళ్ళిన వ్యక్తివి, అద్దరికి వెళ్ళిన వ్యక్తివి, యువతలకు నువ్వు వస్తావని వారందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే అతడు యువతలకు కూడా అలాగనే వచ్చేసాడు తాడు మీద నడుచుకుంటూ. తర్వాత తాను ఏం చేశాడంటే తాను ఒక సైకిల్ని తీసుకొని అవతలికి వెళ్ళాడు. అయితే తిరిగి మరలా సైకిల్ని తీసుకొని అడిగాడు కదా, నేను అవతలికి రాగలుగుతానా అన్నాడు. ఖచ్చితంగా నువ్వు వస్తావని అందరూ కూడా జేజేలు కొట్టారు. ఆ సైకిల్ని అలాగే ఎత్తుకొని రెండు చేతులతో తాడి మీదకి అవతలికి వెళ్ళిన వ్యక్తి యువతలికి వచ్చేసాడు. తర్వాత తన కుమారుణ్ణి తీసుకొని అవతలికి వెళ్ళిపోయాడు ఆ తాడు మీద. తిరిగి మళ్ళా నేను వస్తానంటే మీరు తప్పకుండా వస్తావని వారందరూ కూడా చేతులెత్తి జేజేలు పలికారు. తన కుమారుణ్ణి ఎత్తుకొని సురక్షితంగా యువతలకు వచ్చేసాడు. ఆ తర్వాత ఈ గారిడి వ్యక్తి ఏమన్నాడంటే మీలో ఎవరైనా ఒకళ్ళు రండి, నేను అద్దరికి తీసుకొని వెళ్తాను అంటే వాళ్ళెవరు ఒక్కళ్ళు రాలా. నువ్వు వెళ్తావు అంటే వెళ్తావని చెప్పి ఒప్పుకున్నారు. సైకిల్ని తీసుకొని వెళ్ళినప్పుడు వెళ్ళి వస్తావని ఒప్పుకున్నారు. కుమారుణ్ణి తీసుకొని వెళ్ళినప్పుడు వస్తావని వారు ఒప్పుకున్నారు. కానీ మీలో ఎవరినైనా తీసుకొని వెళ్తానంటే వాళ్ళు భయపడి ఎవరు కూడా ముందుకు రాలా. భక్తిలో ప్రియులారా ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో సాగుతూ ఉంటాం. దేవుడు ఎన్నో కార్యాలు, మొండు గడ్డు సమస్యలు, పోరాటాలు, మరణం నుండి పడిన స్థితిలో నుంచి లేవనెత్తి ఉంటాడు. మన జీవితాల్లో ఏదో చిన్న పోరాటాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రియులారా మన విశ్వాసాన్ని సంపూర్ణము పరిపూర్ణము మనం చేసుకోలేము. అదే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవునికి మనము ఇష్టలుగా ఉండలేము. దేవుని వాక్యములో చూస్తున్నాం కదా, తన్ను వెదుకువారు ఫలము దయచేవాడు అని నమ్మవలని కదా. ఉదయకాలము నమ్మండి, వివాహం జరుగుతుంది. విశ్వాసం ఉంచండి, ఉద్యోగం వస్తుంది. విశ్వాసములు సంపూర్ణులు అవ్వండి, మీ అప్పులు తీరుతుంది. విశ్వాసములో ముందుకు వెళ్ళండి, మీ శరీర వ్యాధి బలహీనత నా దేవుడు స్వస్థపరుస్తాడు.
ఈరోజు ఏ ప్రాంతంలో ఏ స్థలముల నుండి ఉదయకాలపు గెచ్చమనే వాగ్దాన సందేశాలను మీరు వింటూ ఉన్నారు ప్రియులారా. విశ్వాసంతో కొనసాగండి. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. మీ నిమిత్తం నేను ప్రార్థిస్తాను. విరుణ స్థలములు మురకరించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ప్రభువాన్ని ప్రియులు నమ్మకంగా విశ్వాసంగా సాగుతుండగా నీ మహాకృపను తోడుగా ఉండి దీవి ఆశీర్వది బలపరచండి తండ్రి. మీకు వందనాలు. వారు ఏదైతే సాధించాలనుకుంటున్నారో వాళ్ళలో అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసములు సంపూర్ణులుగా చేసి కొనసాగించి మీరు దీవించి ఆశీర్వదిమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం ప్రియులారా మనం కలుసుకుందాం.